హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలందరూ అడిగారని స్పంజ్ కేక్ చేశానండి. చాలా చాలా బా వచ్చింది. మరి కేక్ ఎలా చేయాలనేది ప్రాసెస్ ఏంటో మనం చూద్దాము. ఈరోజు మేము కేక్ చేస్తున్నాం స్పంజ్ కేకు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తున్నాను. ఫస్ట్ మైదా తీసుకోవాలి. ఇదొక కప్పు. నెక్స్ట్ నేను దీంతోనే ఇంకొక కప్ మైదా వేస్తాననమాట. ఎందుకంటే ఇది చాలా చిన్న కప్పు. పెద్దదైతే మీరు ఒక కప్ తీసుకుంటే సరిపోద్ది. నేను ఈ కప్పుతోని 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇది ఇంకొక కప్ అనమాట. దీంతో 2 కప్పులేసాను మైదా. ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు సాల్ట్ ఏస్తాను. ఇది సాల్ట్ అనమాట. ఇలా 2 చిటికెళ్ళు సాల్ట్ ఏసాను. ఇప్పుడు దీంట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఎయ్యాలి. ఇది బేకింగ్ పౌడరు. ఒక స్పూన్ అనమాట. టీ స్పూన్ ఇది చిన్నది. ఫుల్ ఏస్తున్నా ఒక స్పూను. ఇప్పుడు బేకింగ్ సోడా అనమాట. ఇది అర స్పూన్ ఏస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి. ఈ పౌడర్‌ని ఇలాగ కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి కేక్ చేసుకోవాలనిపించినప్పుడు చక్కగా ఇది తీసుకొని కేక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇది ఇలా కలిపేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఇప్పుడు ఇదే కప్పుతోని షుగర్ తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని 2 కప్పులు మనం మైదా తీసుకున్నాము. ఒక కప్పు షుగర్ అయితే సరిపోద్ది. 2 కప్పులు మైదాకి ఒక కప్పు షుగర్ అనమాట. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా పెద్ద మిక్సీ జార్‌లు తీసుకొని దీనిలో షుగర్ ఏసుకుందాం. ఇప్పుడు దీనిలో మనం గుడ్లేసుకుందాం. నేను దీంట్లో 3 గుడ్లేస్తున్నాను. ఇలా 3 గుడ్లేసుకున్న తర్వాత దీనిలో ఆయిల్ కూడా ఏసుకుందాం. ఇది ఆయిలు 3/4 కప్ ఏస్తున్నాను. దీని ప్లేస్‌లో కరిగించిన బటర్ వేసుకోవచ్చు. అన్సాల్టెడ్ బటర్ ఉంటది కదా! అది ఏసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో మనం అన్నీ కొలుచుకుంటే మనకి కేక్ అనేది బా వస్తుందనమాట. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే కప్పుతో మనం మెజరింగ్ చేసుకోవాలి. దీనిలో నేనేమేసానంటే ఎగ్ ఏసాను, ఇంకా షుగర్ ఏసాను, ఆయిల్ ఏసాను. ఇప్పుడు నాకు ఎసెన్స్ లేదు ఇంట్లో కాబట్టి నేను దీనిలో 4 ఇలాచీ ఏస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనకి కొంచెం పాలేయడం మర్చిపోయాను నేను దీంట్లోని. ఒక హాఫ్ కప్ అరకప్పు పాలేసుకోవాలి. ఇవి రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకుందాం. మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో ఏసుకుందాం. మనకి బ్యాటర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలుపుకున్నాం కదా! పిండి కలుపుకున్నాం కదా ముందు మైదా. అది కొంచెం కొంచెం ఏసుకొని కలుపుకుందాం. ఇలా విస్కర్ తీసుకొని బాగా కలపాలి. మరీ ఎక్కువ కలిపినా కేక్ అనేది సరిగ్గా పొంగదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా కలిపి మళ్ళీ రివర్స్‌లో ఇలా అన్నారనుకోండి, కేకు పొంగదనమాట. ఒకే డైరెక్షన్‌లో ఇలాగా తిప్పితే మనకి కేక్ అనేది బా పొంగుతది. చూడండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ముందుగా మనం డస్ట్ చేసుకున్నాం కదా! బౌలు దాంట్లో ఈ కేక్ బ్యాటర్‌ని వేసేసుకుందాం. మీ దగ్గర కేక్ టిన్ ఉంటే దాంట్లో ఏసుకోండి. నాకు ప్రెజెంట్ కేక్ టిన్ లేదు. నేను వేరే ప్లేస్‌కొచ్చాను. మా అక్కోళ్ళ ఇంటికాడ కేక్ చేస్తున్నాననమాట. ఇక్కడ కేక్ టిన్ లేదు. అందుకనే నేను స్టీల్ గిన్నె మందంగా ఉన్న గిన్నెలో ఈ బ్యాటర్ అనేది వేసేసి కేక్ బేక్ చేస్తున్నాను. ఇలా బ్యాటర్ మొత్తం వేసేసుకున్నాక ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం కలర్‌ఫుల్‌గా చేయడానికి దీనిలో ఇప్పుడు టూటీ ఫ్రూటీ వేద్దామని అనుకుంటున్నాము. పిల్లలు ఇష్టంగా తింటారు కదా! అందుకని. దీనిపైన ఏస్తున్నామనమాట ఇలాగా. దీన్ని కూడా కొంచెం మైదా కానీ, గోధుమ పిండి కానీ ఏసుకొని కొంచెం ఇలా కలిపితే మనకి కిందకెళ్ళిపోకుండా పైనే ఉంటాయన్నమాట. ఇది ఏసుకున్న తర్వాత కూడా ఒకసారి ట్యాప్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ట్యాప్ చేసుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనకి బేక్ చేద్దాము. బేక్ చేయడానికి పెట్టుకొని దానిలో ఇసుక కానీ, సాల్ట్ కానీ వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇది ప్రీ హీట్ చేశాను. దాంట్లో స్టాండ్ పెట్టుకొని
ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో కేక్ టిన్ని దీంట్లో పెట్టుకొని 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేద్దాం. కేక్ టిన్ అనేది ప్లేస్ చేస్తాను. తర్వాత చూపిస్తాను కేక్ ఎలా వచ్చిందనేది. హాయ్ ఫ్రెండ్స్, కేక్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం, బయటికి తీద్దాము, కట్ చేసి చూపిస్తాను. ఓకేనా? చాక్ తీసుకుని ఇలాగా ఎడ్జెస్ ఇలాగా తీసుకుంటే మనకి కేక్ అనేది డిమోల్డ్ ఈజీగా అవుతుంది. డిమోల్డ్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మాకు కంగారు ఎక్కువైపోయింది, కొంచెం వేడిగా దాని మీద తీసేసామన్నమాట. చూడండి ఒకసారి ఎంత ఫ్లఫీగా ఉందో కేక్. అసలు ఎలా ఊగుతుందో కేక్, ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా. కాకపోతే వేడి మీదే తీసేసాను, టైం అయిపోతుంది, పిల్లలు కంగారు పెట్టేస్తున్నాడు. కట్ చేసి చూపిస్తాను కేక్ ఎలా ఉందనేది. చూడండి వేడి వేడిగా ఎంతో స్పంజీగా ఉండే, ఎంత స్పంజీగా వచ్చిందో కదా కేక్. చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.